ఎప్పటిలాగే మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు ఈరోజు ట్రెండింగ్లో ఉన్న విషయాలు ఏంటో అనేది డిస్కషన్ చేద్దాం. రెండు చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఒకటి రీసెంట్గా జార్ఖండ్లో స్పానిష్ ఉమెన్ని, బైక్ రైడర్స్ అయిన స్పానిష్ ఉమెన్ని కొంతమంది రేప్ చేయడం జరిగిందనమాట. అది అందరికీ తెలిసిందే. నిజంగా ఇది మన దేశానికి సిగ్గుచేటు కూడా. ఓకే, అయితే వాళ్ళకి ఆర్థిక సహాయం కింద 10 లక్షల రూపాయలనైతే అక్కడ డిప్యూటీ కమిషనర్ అయితే దుమ్కా డిప్యూటీ కమిషనర్ ఆయన భర్తకైతే ఆవిడ భర్తకైతే ఇవ్వడం జరిగిందండి. సో డబ్బులు అనేది మ్యాటర్ కాదు, ఆమెకి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుందాం. అండ్ ఇది ఒక విషయం పక్కన పెడితే, సో రీసెంట్గా మనకి బెంగళూరులోని రామేశ్వరం అనే ఒక కేఫ్లో బ్లాస్ట్ జరిగింది కదా. ఆ బ్లాస్ట్కి సంబంధించి నిందితుడు యొక్క ఫోటోని రిలీజ్ చేశారు. ఇతను కానీ పట్టుకుంటే 10 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తామని ఎన్ఐఏ అయితే ఈరోజు అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఈ రెండు మేజర్ అప్డేట్స్ అనమాట, ట్రెండింగ్లో ఉన్న విషయాలు కూడా ఈరోజు. సో ఈ రెండింటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి బ్లాస్టు, ఇంకొకటి విదేశీ మహిళ మీద మన దేశస్తులు చేసిన నీచమైన పని. ఈ రెండు కూడా మన దేశానికి ఎప్పటికీ కూడా మచ్చగానే మిగిలిపోతాయని గుర్తుపెట్టుకోండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు మనం 6th March 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్గా ఎండ్ వరకు వినడానికి ట్రై చేయండి. అండ్ లైక్ చేయండి గైస్. చూస్తున్న వాళ్ళు చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే మన వీడియోకి బూస్ట్ వస్తుంది. మన వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్నారని యూట్యూబ్కి తెలుస్తుంది. యూట్యూబ్ కూడా అందరికీ ప్రమోట్ చేస్తుంది. చాలామంది లైక్ చేయట్లేదు అండ్ కామెంట్ కూడా అసలు చేయట్లేదు. ఏదో వచ్చాం కదా, చూసాం కదా అనేటట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గనిగా ఏది అవతరించింది? ఆన్సర్ వచ్చేసి గెవ్రా అండి. గెవ్రా అనేది ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్లో కోల్ ఇండియా కింద పనిచేసే సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్కి చెందిన గెవ్రా గని ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గనిగా అవతరించబోతోంది. యాక్చువల్గా కన్ఫర్మే. ఎందుకు కన్ఫర్మ్ అని చెప్తాను చూడండి. ప్రస్తుతం 52.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉందన్నమాట అక్కడ. దాన్ని 70 మిలియన్ టన్నుల సామర్థ్యానికి విస్తరించేందుకు పర్మిషన్ పెట్టుకుందనమాట. ఎవరి పర్మిషన్? ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు పర్మిషన్ పెట్టుకుంది. ఆ శాఖ పర్మిషన్ ఇచ్చిందనమాట. అంటే ఏంటి? అవతరిస్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు అక్కడ 70 మిలియన్ టన్నుల పర్యావరణ క్లియరెన్స్ని సాధించింది. దీని ద్వారా మన దేశము ఇంధన అవసరాలు తీర్చడంలో ఈ యొక్క గెవ్రా గన్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత 2, దేశంలోనే తొలి ఏఐ ఆధారిత టీచర్ను ఎక్కడ ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. దేశంలో తొలిసారి కేరళకు సంబంధించి ఈరోజు 2 అప్డేట్లు ఉన్నాయి, అవి చెప్తాను. దేశంలో తొలిసారి ఏఐ ఆధారిత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసే ఒక టీచర్ని ఇంట్రడ్యూస్ చేశారండి. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ స్కూల్లో టెక్నాలజీ కలిగి ఉన్న మహిళా టీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. కొచ్చిన్కి చెందిన ఓ స్టార్టప్ అండ్ మేకర్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఏఐ టీచర్ అక్కడ స్కూల్లో ఇప్పుడు సర్వీసులు ఇస్తుంది. భారతీయ సంస్కృతి ఉట్టుపడేలా చీరకట్టులో ఈ ఏఐ టీచర్ను విద్యార్థులకు అయితే టీచింగ్ చేస్తుంది. అంతేకాదు వారి యొక్క సందేహాలను కూడా విని వాటికి డౌట్స్ అయితే క్లారిఫై చేస్తుందంట. మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రవేశపెట్టిన ఈ ఏఐ టీచర్ పేరు ఐరిస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. టీచర్ పేరు ఐరిస్. మొత్తం 3 భాషల్లో ఇది మాట్లాడుతుంది. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టీచర్ మన ఇండియాలో మొట్టమొదటి మానవ రూప రోబోట్ ఉపాధ్యాయులుగా నిలిచింది. అంటే మనిషి తయారు చేసిన ఒక రోబోట్గా నిలిచిందట. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత 3rd వన్, ఆగ్రా మెట్రోను ఎవరు ప్రారంభించారు? ఓకే, ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. నరేంద్ర మోదీ అండ్ ఆయనతో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారండి. డిజిటల్ మాధ్యమం ద్వారా అంటే డిజిటల్ ద్వారా ఆగ్రా మెట్రోను మోదీ గారు ప్రారంభించారు. నార్మల్గా ఫిజికల్గా వచ్చేసి ఆదిత్యనాథ్ కూడా ఆయనతో పాటు జెండా ఊపి స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈరోజు మెట్రో స్టార్ట్ చేశారు. రేపటి నుండి జనాలను అయితే తీసుకెళ్తుంది మెట్రో. అండ్ ఆగ్రా మెట్రో రైలు తాజ్ ఈస్ట్ గేట్ నుండి మంకమేశ్వర్ మెట్రో స్టేషన్ వరకు ట్రావెల్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్. తర్వాత మెల్లమెల్లగా పెంచే ఛాన్స్ ఉంటుంది. దీని దూరం 6 కిలోమీటర్లు. ప్రస్తుతానికి 6 స్టేషన్లో మెట్రో నడుస్తుంది. మార్చి 7 నుంచి నార్మల్ కామన్ పీపుల్కి ఇది అందుబాటులోకి వస్తుంది. ఆగ్రా మెట్రో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఈ స్టేషన్లో వాడుతున్నారట. ప్రయాణికులు ఎవరైనా ఇన్ కేసు 20 మినిట్స్ కంటే ఎక్కువసేపు స్టేషన్లో ఇన్ కేసు నిలబడి ఉంటే అలారం మోగుద్దట. మరి ఆ అలారం మోగడానికి ఎందుకు మోగుద్ది 20 మినిట్స్ మించి ఉంటే అనేది మాత్రం చెప్పలేదు. తర్వాత 4, భారత నావికాదళం లక్షద్వీప్లోని ఏ దీవులలో ఐఎన్ఎస్ జటాయు అనే కొత్త స్థావరాన్ని ప్రారంభించింది? నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, కాకపోతే ఈరోజు ప్రారంభించారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి. ఆన్సర్ వచ్చేసి మినికాయ్ అండి.
హిందూ మహాసముద్రంలోని భారత జలాల్లో. సో మన అందరికీ తెలుసు దీన్ని ఎందుకు ప్రారంభిస్తున్నారు. మాల్దీవుల్లో మనకి గొడవ అవుతోంది. సో ఆ గొడవని అక్కడుండే మన స్థావరాన్ని తీసేయాలని మాల్దీవుల యొక్క ఆ, ప్రెసిడెంట్ చెప్పడము ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనకి ఇబ్బందులు కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. ఓకేనా, అదే మాల్దీవుల ప్రధాని అక్కడ ఆయన చేస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటి కారణంగా అక్కడి నుండి మన స్థావరం తీసేస్తున్నాం కాబట్టి మరి అక్కడుండే మన ఈ యొక్క పర్టికులర్ జలాల్లో, ఓకేనా, హిందూ మహాసముద్రంలో మన ఉనికిని మన రక్షణను మనం కాపాడుకోవడానికి అండమాన్ దీవుల్లో మినకాయ్ అనే దీవుల్లో ఈ ఐఎన్ఎస్ జటాయు స్థావరాన్ని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిందండి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, అంతకు మించి మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఈ యొక్క స్థావరం ద్వారా? లక్షద్వీప్ మినకాయ్ దీవుల్లో నావిక వాయు సౌకర్యాలను అప్గ్రేడ్ చేసుకోవచ్చు. భారతీయ సముద్ర వాణిజ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. కేరళకు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో పర్యాటకాన్ని ప్రోత్సహించుకోవచ్చు. మౌలిక సదుపాయాలను కూడా మనము ఎక్కువగా ఏర్పాటు చేసుకోవచ్చు. 36 ద్వీపాల్లో 10 ద్వీపాలు మాత్రమే మొత్తం 73,000 జనాభాతో ఉన్నాయి. అయితే ద్వీప భూభాగం 4 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలిగా ఉంది. యూరోప్, మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా, ఆగ్నేషియా నుంచి సముద్ర ట్రాఫిక్ని పర్యవేక్షించుకోవచ్చు. ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ఈ ద్వీపాల నుంచి సముద్ర రవాణాపై నిఘా పెంచడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా. ఓకేనా. తర్వాత 5, ఆనకట్టల కోసం ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ ఏ విద్యా సంస్థతో చేతులు కలిపింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరు అండి. ప్రపంచ సంస్థలతో సమానంగా సామర్థ్యాన్ని, స్కిల్స్ని పెంచుకోవడం కోసం డ్యాములు అంటే ఏంటి? ఆనకట్ట భద్రత, ఆనకట్టల్లో సేఫ్టీని పెంచడానికి, అది కూడా మన ఇండియాలోనే ఆ సేఫ్టీ యొక్క ఇన్నోవేషన్స్ని పెంపొందించుకోవడానికి సో సెంట్రల్ వాటర్ కమిషన్, ఇది మనకి జలమంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇది ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుతో ఒక ఒప్పందం చేసుకున్నారండి, డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద. ఓకే, సో దీని ద్వారా ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్ని ఏర్పాటు చేస్తారు వీళ్ళిద్దరు కలిసి. దీన్ని ఐసిఈడి అంటారు. ఐసిఈడి అనేది ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి ఈక్వల్గా నడుస్తుందని చెప్తున్నారండి. సింపుల్గా చెప్తాను, ఇది ఏం చేస్తుందంటే మన దేశంలో లైక్ ఇప్పుడున్న డ్యాములను ఏవైతే ఉన్నాయో ఆ డ్యాములు అవి కాకుండా కొత్త డ్యాములు కడితే వాటికి సంబంధించి రీసెర్చ్ చేయడము, కొత్త విధాలుగా డ్యాములు మోడలింగ్ చేయడము, రీసెర్చ్ చేయడం, ఇన్నోవేషన్ చేయడం, టెక్నాలజీని సహాయంతో ప్రత్యేక టెక్నాలజీని అందించి ఈ యొక్క ప్రత్యేకమైన డ్యామ్లు నిర్మించడానికి ఫ్యూచర్లో మనకి ఈ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మనకి సహాయం చేస్తూ ఉంటుంది. తర్వాత 6, ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడిక్స్. దీన్ని అతిథి అంటున్నారు. ఐడిక్స్ గురించి ఇంతకుముందే మనకు చెప్పుకున్నాం, గత సంవత్సరంలో ఈ ఐడిక్స్ని ప్రారంభించారని మనకు తెలుసు. అయితే దాంట్లో భాగంగా అతిథి అనే పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే రక్షణ మంత్రిత్వ శాఖ అండి. సో ఈ ఐడిక్స్ గురించి ఐడియా ఉండుంటే ఇప్పుడు ఆన్సర్ కూడా ఈజీగా తెలిసే ఉంటుంది. ఓకేనా. రక్షణ మంత్రిత్వ శాఖ అతిథి అనే ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఏం చేస్తుందంటే కీలకమైన అండ్ వ్యూహాత్మకమైన రక్షణ టెక్నాలజీలు ఏవైతే ఉంటాయో, ఓకే, అలాంటి వాటిని ఇన్నోవేట్ చేయడానికి ప్రోత్సహించేందుకు ఈ అతిథి పథకాన్ని అయితే ప్రారంభించారండి. దీన్ని డెఫ్ కనెక్ట్ 2024 ఈవెంట్లో ఈ పథకాన్ని లాంచ్ చేశారట. సో ఎవరైతే స్టార్టప్ కంపెనీలు కానీ పరిశోధన, అభివృద్ధి, రక్షణ సాంకేతికతతో ఆవిష్కరణ చేస్తూ ముందుకు వస్తారో వాళ్ళకి 25 కోట్ల వరకు గ్రాంటీని ఎయిడ్ పొందేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అలాంటి కంపెనీస్కి సహాయం ఇస్తుంది ఆర్థికంగా. ఈ పథకం యువతలో ఆవిష్కరణలను పెంచుద్ది, టెక్నాలజీ రంగంలో దేశం ముందుకెళ్ళడానికి సహాయం చేస్తుంది. ఐడిక్స్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, దీన్ని మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో భాగంగా రూపొందించారు. అందులో దాని కింద ఏర్పాటైంది ఈ అతిథి స్కీమ్ కూడా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 7, ఏ నదికి కింద భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగు మెట్రో సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు? ఓకేనా, మనకి ఇది ఎలా అంటే ఇప్పుడండి పేపర్స్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ కలిపి ఇచ్చేస్తున్నాడు. అంటే మీన్స్ ఇంగ్లీష్ పదాలు కూడా తెలుగులో ఇచ్చేస్తున్నారనమాట పేపర్లో. బట్ ఎలా అడిగిన ఏంటి, అండర్ వాటర్ మెట్రో, ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రోని సో మోదీ ఏ నది కింద ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారంటే మనం కోల్కతాని ఈజీగా చెప్పేస్తాం, కానీ నది పేరు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే దీని గురించి నేను ఒక 3-4 మంత్స్ బ్యాకే చెప్పాను ప్రారంభించబోతున్నారని, ఫైనల్కి వచ్చేసిందని. ఇప్పుడు ప్రారంభించారు. ఆన్సర్ వచ్చేసి హుగ్లీ నది అండి. హుగ్లీ నది కోల్కతాలోని భారతదేశపు మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో టన్నెల్ను మోదీ గారు ప్రారంభించారు.
హుగ్లీ నది కింద 520 కిలోమీటర్ల మేర 45 సెకండ్లలో రీచ్ అవ్వగలదనమాట. ఈ సొరంగం కోల్కతా మెట్రో యొక్క తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్లో భాగంగా నిర్మించారు. ఇది హౌరా మైదాన్ను ఎస్ప్లనేడ్గా కలుపుతుంది. కోల్కతా మెట్రోలోని కవి సుభాష్, హేమంత్ ముఖోపాధ్యాయ్ అండ్ తరతాల మజర్హట్ సెక్షన్లో కూడా మోదీ ప్రారంభించారు. హౌరా మెట్రో స్టేషన్ భారతదేశంలో అత్యంత లోతైనది. ఇది ఉపరితలం నుండి 33 మీటర్ల దిగువన ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం కాదు కానీ లోతులో ఉంటుంది. అండ్ మజర్హాట్ మెట్రో స్టేషన్ ఎలివేటెడ్ మెట్రో స్టేషన్. ఇందులో కాలువ కూడా ఉంటుంది. పింప్రి చించువాడ మెట్రో అండ్ నిగ్ది మధ్య పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 విస్తరణకు కూడా మోదీ గారు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో 15,400 కోట్ల విలువైన పలు కనెక్టివిటీ ప్రాజెక్టులు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ 8, ఏ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో సీ స్పేస్ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది? సో ఇందాక నేను చెప్పాను కదా, ఐరిస్ అనే ఒక ఏఐ టీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు కేరళలోని. ఇది కూడా సీ స్పేస్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని కేరళ గవర్నమెంట్ అయితే లాంచ్ చేసిందనమాట. అయితే కేరళ గవర్నమెంట్ దీనికి మద్దతు ఇచ్చింది, దీని యొక్క ఏర్పాటుకు నిర్మాణానికి. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కైరాలి థియేటర్లో ప్రభుత్వ మద్దతుతో కూడిన ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించారు. ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే సీ స్పేస్ అండి. సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కంటెంట్ని కలుపుతూ ప్రత్యేకించి ప్రజల కోసం ఏర్పాటు చేశారనమాట ఈ ఓటీటీని. ఈ ఓటీటీ సెక్టార్లో పెరుగుతున్న అసమతుల్యతలు మరియు అనేక రకాల సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇది యూజ్ అవుతుందండి. సీ స్పేస్ కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుద్ది. ఇది మలయాళ సినిమా పరిశ్రమ ప్రమోషన్ కోసం బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ను కేరళ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల విభాగం రిలీజ్ చేసింది. 60 మంది సభ్యుల ప్యానెల్లో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం కంటెంట్ని ఎంచుకొని ఆమోదిస్తుంది అనమాట. 60 మంది ఉంటారు అందులో. ఇది మ్యాటర్. మెయిన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పీపుల్కి ఏదైతే ఉపయోగపడతాయో వాటిని ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తారండి. తర్వాత 9, కీపన్యూర్ ఏ రాష్ట్రం యొక్క 26వ జిల్లాగా అవతరించింది? కీపన్యూర్ బికమ్ ద 26th డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ స్టేట్? ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి. కీపన్యూర్ అనే జిల్లా అరుణాచల్ ప్రదేశ్లో 26వ జిల్లాగా అవతరించింది. కీపన్యూర్ దిగువ సుబన్సిరి నుండి ప్రాంతాలను ఏర్పాటు ద్వారా అరుణాచల్ ప్రదేశ్లో 26వ జిల్లాగా ఏర్పాటైంది. ఈ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి టెర్గపిన్ సాంసార్త్లో ఉంటుంది. కీపన్యూర్ జిల్లా ఏర్పాటు అభివృద్ధి పురోగతి యొక్క కొత్త శకనానికి నాంది అని చెప్పొచ్చు. నైసీ కమ్యూనిటీ ప్రజల డిమాండ్ మేరకు ఈ జిల్లాని అయితే ఏర్పాటు చేశారండి. నైసీ కమ్యూనిటీ ఇది చాలా ఇంపార్టెంట్ అందులో. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ గురించి చూసుకుంటే ఇది ఈశాన్య భారతదేశంలో ఈశాన్య ఫ్రాంటియర్ ఏజెన్సీ ప్రాంతం నుండి ఏర్పడిన ఒక స్టేట్ అండ్ ఇది ఫిబ్రవరి 20, 1987 స్టేట్గా అనౌన్స్ చేయబడింది. ఇటానగర్ దాని రాజధాని అండ్ అతిపెద్ద సిటీ కూడా ఇటానగరే అరుణాచల్ ప్రదేశ్లో. తర్వాత 10, వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్ అండి. జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ రాష్ట్ర వితంతు పునర్వివాహ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ ఏం చెప్తుందంటే వితంతువుకు 2 లక్షలు అందజేస్తారు. ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1.28 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని సమర్పించింది. అందులో భాగం ఇదనమాట. ఓకేనా? అంటే ఇన్ కేసు వితంతువులు ఎవరైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ డబ్బులు ఉపయోగపడతాయండి. తర్వాత 11, ఇటీవల చైనాతో ఏ దేశం రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేసింది? అండ్ ఇందాక మనం చర్చించుకున్నాం కదా, ఏంటి మాల్దీవులకి ఆపోజిట్గా మనం ఒక క్యాంప్ని ఏర్పాటు చేసుకున్నాము, నావీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నామని. మాల్దీవులు రైట్ ఆన్సర్. సో చైనా మాల్దీవులు యొక్క స్నేహం రోజు రోజుకు పెరుగుతోంది. దాని ద్వారా మాల్దీవులు మనతో విభేదాలు పెట్టుకుంటుందని మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇంకా మన ఇండియాతో ఉన్న బంధాలను ఇంక తెంపుకున్నట్టే కనబడుతుంది. ఎందుకంటే చైనా మాల్దీవులతో రక్షణ సహకార ఒప్పందం చేసుకున్నారండి. అర్థమైందా? ఏదో వస్తువులు కొనుగోలు వ్యాపారం కాదు ఇది. ఓకేనా? బిజినెస్ రిలేటెడ్ వ్యాపారం కూడా కాదు. రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. సో దీని ద్వారా 2 దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నామని చెప్తున్నారు. భారతదేశంతో దౌత్యపరమైన వివాదం తర్వాత మాల్దీవులు చైనా నుండి ఉచిత సైనిక సహాయం పొందేందుకు సిద్ధంగా ఉంది. అది అంటే మన దేశం నుండి మనల్ని వెళ్ళిపోమంటున్నారు కదా, వాళ్ళని తెచ్చుకుంటారు. ఇంకా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయోజ్జు భారత సైనిక సిబ్బందిలోని మొదటి బృందాన్ని ఉపసంహరించుకోవాలని గడువు విధించిన తరువాత ఈ విషయం జరిగిందండి. అండ్ మాల్దీవుల రక్షణ మంత్రి మొహమ్మద్ కసస్ మౌమూన్ చైనాకి చెందిన మేజర్ జనరల్ జాంగ్ బావోక్ను రక్షణ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించి ఒప్పందం చేసుకున్నారు. చైనా కూడా మాల్దీవులకు 12 పర్యావరణ అనుకూల అంబులెన్స్లను బహుమతిగా ఇచ్చింది.
నవంబర్ 2023లో మైజూ అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత్ మరియు మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని మన అందరికీ తెలిసిందే. సో దీని పరిస్థితి ఎలా అయిపోద్ది అంటే మాల్దీవుల పరిస్థితి పాకిస్తాన్లో తయారవుతుంది అనమాట. నెక్స్ట్ 12, రాష్ట్రంలోని గ్రీన్ హైడ్రోజన్ పాలసీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించుకుంది అంటే ఉత్తరప్రదేశ్ అండి. గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అది కూడా ఎన్టీపీసీ సహకారంతో 8,624 కోట్లతో అన్పరా వద్ద 800 మెగావాట్ల 2 యూనిట్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అది కూడా గ్రీన్ హైడ్రోజన్ పాలసీలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ పాలసీ 5 సంవత్సరాల వరకు కూడా ఆ రాష్ట్రంలో అమల్లో ఉంటుంది. దాని కింద గ్రీన్ హైడ్రోజన్ ప్రోత్సహిస్తూ ఏవైతే ఎనర్జీ రిలేటెడ్ ప్లాంట్స్ ఉంటాయో వాటికి మద్దతు ఇస్తుందన్నమాట ప్రభుత్వం. తర్వాత 13, భవిష్యత్తు సాంకేతికతలను, సాంకేతికత అంటే టెక్నాలజీ అండి, ఓకేనా. భవిష్యత్తు సాంకేతికతలను ప్రజాస్వామీకరించడానికి, నూతన ఆవిష్కరణలకు యువతను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ ఏ సంస్థతో కలిసి ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వీటిని FTLS అంటారండి. ఆన్సర్ వచ్చేసి మెటా. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇది నీతి ఆయోగ్ కింద పనిచేస్తుంది. ఈ రెండు అండ్ మెటా వీళ్ళు ముగ్గురు కలిసి ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్స్ని మన ఇండియాలో ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఫ్యూచర్లో టెక్నాలజీలను ప్రజాస్వామీకరించడానికి, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ టెక్నాలజీని వాడుకునేలా ఉండడానికి, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయడానికి ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ FTLS అంటే ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్స్ అనేవి ఉపయోగపడతాయండి. అంతే. అంటే దానికి టెక్నాలజీ రిలేటెడ్ వాటి మీద స్టూడెంట్లకి చెప్పడము, వాళ్ళని ప్రేరేపించడము, సో దాని ద్వారా వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేసేలా ప్రోత్సహించడం ఈ FTLS మెయిన్ ఉద్దేశం, ఓకేనా. ఇప్పటివరకు AIMలో అంటే అటల్ ఇన్నోవేటివ్ మిషన్స్ ఉన్నాయి కదా, ఇన్నోవేషన్ మిషన్స్, అవి మన ఇండియాలోని 772 జిల్లాల్లోని సో మొత్తం 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని అయితే ఏర్పాటు చేశారు. సో AIMలు కూడా ఇంచుమించు అదేలా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ FTLS కూడా అలాగే పనిచేస్తాయి అనమాట. కాకపోతే FTL అనేది ప్రత్యేక విభాగం అనమాట. ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, రోబోట్ సెక్యూరిటీకి సంబంధించి విషయాల మీద పనిచేస్తుంది అనమాట. ఓకే. తర్వాత ఎవరికి, స్టూడెంట్లకి వాటి మీద అవగాహన పెంచడానికి. నెక్స్ట్ 10, సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0 ఏ నగరంలో నిర్వహించబడుతోంది అంటే సో హమీర్పూర్ అండి. హమీర్పూర్ యువ క్రీడా ప్రతిభకు గొప్ప వేదికైన హమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అక్కడ సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0ని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ప్రారంభించారు. దీనికి చీఫ్ గెస్ట్లుగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ యొక్క ఖేల్ మహాకుంభ్ మొదటి దశ డిసెంబర్ 10 నుండి 16, 2022లో జరిగింది. సెకండ్ వచ్చేసి జనవరి 18 నుండి 28 వరకు 2023లో జరిగింది. ఇప్పుడు 2024లో 3.0 జరుగుతుంది. అసలు ఏంటి ఈ మహాకుంభ అనేది? ఏం లేదండి, జిల్లాల చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో యువతకు వారి క్రీడా ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం ఇస్తారు. దాని ద్వారా వాళ్ళ యొక్క స్పోర్ట్స్ని వాళ్ళ కెరీర్గా ఎంపిక చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు. అండ్ ఇక్కడ ఎవరైతే మంచి విజేతగా నిలుస్తారో వాళ్ళని ఖేలో ఇండియా గేమ్స్కి కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట, ఓకేనా. అంటే ఖేలో ఇండియానే ప్రాంతీయంగా ఉండే స్పోర్ట్స్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేశారు. దాని కింద ఇది ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది, అంటే ఇది జిల్లాకి ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ 15, ఇటీవల ఏ భారతీయ క్రికెటర్ అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు? షాబాజ్ నదీం అండి. భారత క్రికెటర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన షాబాజ్ నదీం అన్ని రకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 34 ఏళ్ల నదీం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా T20 లీగల్లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను 2 టెస్టుల్లో 8 వికెట్లు పడగొట్టాడు. అతను అత్యుత్తమ టెస్ట్ ప్రదర్శన 2/18తో సహా IPLలో నదీం ఢిల్లీ క్యాపిటల్స్కి, సన్ రైజర్స్ హైదరాబాద్కి, లక్నో సూపర్ జైంట్స్ కూడా ఆడాడంట. ఇది ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుసుకున్నారని నేను ఫీల్ అవుతున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.